శ్రీశైలేశయాపాత్రం ధీభక్త్యాదిగుణానం నిర్మలం వందే నిర్మజామాతరం మునిం లక్ష్మీనాథమారంభానాథయామస్వదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం యో నిత్యమచ్యుతాంబుజగ్మరుక్మవ్యామోచనాదనాయ మేనే అస్మద్గురో భగవతో శ్రీకసింధోః రామానుజచరణోధనం ప్రపద్యే మాతాపితాయ సత్తనయా విభూతి సర్వం వేదేవ నియమేన వదన్వయానామాద్యస్న కులపతేర్వకులాభిరామం శ్రీమత్సదంగిరికులం ప్రణమామి మూర్ధన గౌతम दर्शमदाभवतनाद श्रीभक्तिसारकुलदेकरयोगिवाहान् भक्ताङ्गिरेणुवरकालयतिन्द्रमित्रान् श्रीमत्पराङ्कुतमुनिं प्रणतोऽस्मि नित्यं तत्त्वेन यस्यदि सदस्वभावभोगापोर्गुरुदुपाय गतिरुदार सन्दर्शयन् निर्वीतपुराणरत्नं तस्मै नमो मुनिवराय परातराय हंसै षड्भिः समाकीर्णं नङ्गैर्वेदमिवापरं पुराणं वैष्णवं चक्रे यस्तं वन्दे पराशरं व्यासं वसिष्ठनप्तारं शक्ते पौत्रमकल्मषं पराशरात्मजं वन्दे सुगतातं तपोनिधिम् व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः पुराणं वैष्णवं जैतसर्वगिल्बिषनाशनं विशिष्टं सहस्रेभ्यः पुरुषार्थोपपादने भारते भगवद्गीते धर्मशास्त्रेषु मानवः वेदेषु पौरुषं सूक्तं पुराणेषु वैष्णवं तत्कर्म यन्न बन्धाय यथा विद्याया विमुक्तये आयासाय परं कर्म विद्यान्याशिल्पनैपुणं श्रीविष्णुचित्तपदपङ्कजसङ्गमाय चेतो मम स्पृह्यते किमतः परेण नो चेत् ममापि यतिशेखरभारतीनां भावः कथं भवतिमर्हति वाग्विदेयः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं चैव ततो जयमुदीरयेत् शान्ताकारं भुजगशयनं पद्मनाभं सुरेशं विश्वाकारमगसरसमेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिरुद्यानगम्यं वन्दे विष्णुं सरलोकैकनाथं सशङ्खचक्रं सकिरीटकुण्डलं सपीतवस्त्रं सरसीरुहेक्षणं सहारवक्षत्रशोभिगौतमं नमामि विष्णुं शिरसा चतुर्भुजं। అందరికీ నమస్కారం. మనం నమస్కారం శ్రీ విష్ణు పురాణంలో తృతీయ అంశంలో ఉన్నాం అన్నమాట. ఈ తృతీయ అంశంలో కూడా 8 అధ్యాయాలు పూర్తి చేసుకొని ఈరోజు 9వ అధ్యాయం అంటే 9వ అధ్యాయము ఏదైతే ఆశ్రమ ధర్మ వర్ణనం అనమాట. అంటే ఒక్కొక్క ఆశ్రమానికి అంటే మనకి తెలుసు బ్రహ్మచర్యము, అదేవిధంగా గృహస్థాశ్రమం, వానప్రస్థం, ఇలాంటివి ఆశ్రమాలన్నింటినీ కూడా వర్ణిస్తూ అంటే వారి వారి ధర్మాలు ఏమిటి, ఎలా ఉండాలి, ఏ ఆశ్రమంలో ఉన్నటువంటి వారు. అంతకుముందు మనం 8వ అధ్యాయంలో వర్ణముల గురించి తెలుసుకున్నాం అనమాట. అంటే చాతుర్వర్ణముల గురించి చదువుకున్నాం. యుజాతులు ఆచరించి కర్మను ఆచరించాలి, ఒక్కొక్కరికి కూడా ఎటువంటి ధర్మాలు ఆచరించాలి ఒక్కొక్క వర్ణం వారు. అదేవిధంగా అన్ని వర్ణాల వారు కూడా ఆచరించవలసినటువంటిది ఏమిటి అంటే క్షత్రియుడైతే ద్విజులకు ప్రీతిపూర్వకంగా దానం చేయాలి, వివిధ యజ్ఞాల ద్వారా యజ్ఞానుష్ఠానం చేయాలి, అధ్యయనం చేయాలి. అదేవిధంగా బ్రాహ్మణుడికి అంటే ద్విజుడికి కూడా జీవిక కోసం ఇతరులచే యజ్ఞాలు చేయించాలి, అన్యులకు చదువు చెప్పాలి, న్యాయపూర్వకంగా సంపాదించబడిన శుద్ధ ద్రవ్యాన్ని దానంగా స్వీకరించాలి, అది కూడా గురువు కోసం చేయాలి, మరో విధంగా జీవించరాదు అనేటువంటి విషయాలు చెప్పండి. అదేవిధంగా వైశ్యుడు కూడా ఆయన ఏం చేయాలి, పాశుపాల్యంచ వాణిజ్యం గృహించ వనజేశ్వర వైశ్యాయ జీవికాం బ్రహ్మ దదౌ లోక పితామహ. అంటే పశుపాలనము, వాణిజ్యము, వ్యవసాయము వైశ్యునికి జీవనోపాయంగా లోక పితామహుడైన బ్రహ్మ ప్రసాదించాలని చెప్పి ఆ తరువాత ఈ కొన్ని ఆపద్ధర్మాలు కూడా ఉన్నాయన్నమాట. అంటే ఏమిటంటే ఆపద్ధర్మం అంటే ఏమిటి, ఒక్కొక్కసారికి ఏ వర్ణం వారు వేరే వర్ణం వారి యొక్క ధర్మాలను ఆచరించడం కూడా తప్పు లేదనమాట. దాన్ని ఆపద్ధర్మాలు అంటారు. అంటే ఎప్పుడూ ఆచరించకూడదు, కానీ ఏదైనా ఆపద్ధర్మంగా ద్విజుడు క్షత్రియ కార్యాన్ని దాంట్లో అందరూ చేయకూడదు, అన్ని పనులు చేయకూడదు. ఆపద్ధర్మంగా ద్విజుడు క్షత్రియ కార్యాన్ని అటుపైన వైశ్య వృత్తిని అవలంబించవచ్చు. అలాగే ఆపత్కాలంలో క్షత్రియుడు వైశ్యకర్మ చేపట్టవచ్చు. చూడండి, ఇక్కడ కూడా ద్విజుడు మాత్రమే క్షత్రియ కార్యాన్ని అటుపైన వైశ్య వృత్తిని అవలంబించవచ్చు. కానీ ఆపత్కాలంలో క్షత్రియుడు వైశ్యకర్మ చేపట్టవచ్చు అన్నాడు. బ్రాహ్మణ కర్మ ద్విజుడు కర్మ చేపట్టమని చెప్పలేదు. కానీ ఉభయులకు కూడా శూద్ర వృత్తి పనికిరాదు. అంటే శూద్రుడు చేయవలసిన పని అతనే చేయాలి, కాబట్టి వేరే వాళ్ళు ఇద్దరు చేయకూడదు అనమాట. కాకపోతే వారి ఇరువుల మధ్యలో కూడా కొంత రిలాక్సేషన్ ఉందన్నమాట. ఏమిటంటే క్షత్రియ కార్యాన్ని ద్విజుడు చెయ్యవచ్చు, అదేవిధంగా వైశ్య వృత్తిలో చెయ్యవచ్చు, ఆపత్కాలంలో క్షత్రియుడు వైశ్యకర్మ చేపట్టవచ్చు అని చెప్పబడింది. కాబట్టి ఈ విధంగా ఇరువురు కూడా ఇతర వృత్తులను విడిచిపెట్టాలి, ఆయన చెప్పిన వృత్తులు వారు ఆపత్కాలంలో మాత్రమే చేపట్టాలి అని చెప్పి ఇవన్నీ కూడా చాలా చక్కగా వివరించడం జరిగిందనమాట.
ఈ విధంగా నీకు ఈ వర్ణ ధర్మాలు తెలిపాను, ఇకపై ఆశ్రమ ఆచారాలు పాటించే వారి ధర్మాలు తెలియజేస్తానని చెప్పి ఆలకించని ఔరుడు చెప్తున్నాను అనమాట. దాని ఆశ్రమ ధర్మాలు చెప్తుంది. ఇక్కడ మనకి భగవద్గీతలో మనం చదివామంటే ఇదే విషయాన్ని దాంట్లో అంటే ఈ వర్ణములు అనేటువంటిది ఎవరు, అంటే వర్ణ ధర్మాలు అనేటువంటిది ఎవరు ఏర్పరిచారు ఏమిటి అనే విషయం మనం చాలా మంది చదివే ఉంటాము భగవద్గీత. కానీ మధ్యకాలంలో ఇంత ముందు 2-3 సందర్భాల్లో చెప్పాము మీకు. ప్రతిరోజు కూడా అంటే ఒక విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం ఉన్నటువంటి భగవద్గీత, చాలా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం అది. అంటే మనకి భగవద్గీతలో ఏదో పైపైన విషయాలు తెలుసు, కానీ లోపల లోపల చాలా విషయాలు ఉన్నాయన్నమాట. అటువంటి వాటిని ఒక్కొక్క శ్లోకానికి కూడా విస్తృతమైనటువంటి వ్యాఖ్యానం ఇచ్చినటువంటి ఒక పుస్తకం చదవడం జరుగుతున్నాం రోజు. ఇప్పుడు ప్రస్తుతానికి భగవద్గీతలో 4వ అధ్యాయంలో కోయిన్సిడెన్స్ ఏమైందంటే కాకతాళీయం అంటారు. ఇప్పుడు మనం ఏదైతే చదువుతున్నామో విష్ణు పురాణంలో దానికి సంబంధించినే భగవద్గీతలో కూడా విషయాలు చదువుతున్నాం అంట ఉదయం పూట. ఈ సందర్భంలో చదివినప్పుడు మనందరికీ తెలుసు 4వ అధ్యాయంలో జ్ఞాన కర్మ సన్యాస యోగం అని ఉన్నది భగవద్గీతలో. జ్ఞాన కర్మ సన్యాస యోగం అనేది. ఎందుకంటే ఇవి శ్లోకాలు మనకి అర్థాలు తెలుసు, పైపైన తెలుసు, కానీ లోపల చాలా ఇన్నర్ మీనింగ్ అంటాం, అంటే లోపల చాలా అర్థాలు ఉన్నాయి మా ప్రతిపదానికి కూడా. కాబట్టి ఈ శ్లోకము ఒకసారి మనం దానిపైన దృష్టి సారిద్దాం ఒక 2 నిమిషాలు. కాబట్టి మనకి ఈ విషయాన్ని వర్ణ ధర్మాల గురించి చెప్పే సందర్భంగా శ్రీకృష్ణుడు అర్జునుడు చెప్తున్నాడు. 4వ అధ్యాయం జ్ఞాన కర్మ సన్యాస యోగంలో 13వ శ్లోకంలో చెప్పడం జరిగిందన్నమాట. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగత తస్య కర్తారమిమా విద్య కర్తారం అవ్యయం. విద్య కర్తారం అవ్యయం అంటే ఏమిటి? గుణకర్మ విభాగస అంటే గుణ కర్మల విధంగా అనుసరించి. చాతుర్వర్ణ్యం అంటే ఏమిటి? చాతుర్వర్ణ్యం అంటే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర రూప 4 వర్ణములు కూడా సమూహం అన్నమాట. మయ అంటే నా చేత, సృష్టం అంటే సృష్టించబడింది. చాతుర్వర్ణ్యం మయా సృష్టం గుణకర్మ విభాగత తస్య కర్తారమి మా విద్య అకర్తారం అవ్యయం. అకర్తారం అవ్యయం. ఇక్కడ చూడండి, కర్తారం అపి అంటే నేనే కర్తను, దానికి ఆ సృష్టికి కర్తారం అపి కర్తను అయినప్పటికీ అవ్యయం అంటే శాశ్వతుడ పరమేశ్వరునైన నన్ను అకర్తారం అకర్తనుగా విద్యేరుము. అంటే ఎవరైనా ఒక విషయం పని చేసినప్పుడు అతను పని చేసిన వాడు అతనే, చేయనటువంటి వాడు అతనే ఎలా చెప్పగలుగుతాం మనం? ఏదో ఉదాహరణకి ఏదైనా ఒక వస్తువును పగలగొట్టామనుకోండి, పగలగొట్టిన వాడు అతనే, జాగ్రత్త పరిచిన వాడు అతనే చెప్పలేము మనం. కానీ ఇక్కడ 1-2 ఒకరే చేసినట్టు చెప్పలేము, పగలగొట్టాడు అంతే. ఇక శ్రీకృష్ణుడు మాత్రం ఏం చెప్తున్నాడంటే ఈ బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర వర్ణముల వారి గుణకర్మను అనుసరించి వేరువేరుగా సృష్టించాను ఆయన స్వయంగా చెప్తున్నాడు అర్జునుడికి. ఈ సృష్టి కార్యక్రమానికి నేనే కర్తనైనా కూడా శాశ్వతను పరమేశ్వరుడు అయిన నన్ను వాస్తవముగా అకర్తనగా తెలుసుకోను అంటున్నాడు. అకర్తనగా విద్య అకర్తారం అవ్యయం. అకర్తారం అవ్యయం అంటే విద్య అంటే తెలుసుకోమని చెప్తున్నాడు. అది ఎట్లాగది? కర్తారం నేనేం చెప్తున్నాడు. మళ్ళా విద్య అంటే ఎరుంగము అని అర్థం. విద్య అకర్తారం అవ్యయం. ఇక్కడ దానికి సమాధానంగా చెప్తే గుణకర్మలు అనగా ఏంటి అంటే ఇవన్నీ తెలుసుకోవాల్సిన విషయాలని. అంటే భగవద్గీత రోజు కూడా పారాయణం చేసే వాళ్ళు ఉన్నారు చాలామంది, కానీ ఇటువంటి అర్థాలు మనకి వ్యాఖ్యానాలు దొరకటం చాలా అరుదన్నమాట. గుణకర్మలు అనగా ఏమిటి, వాటిని విభాగపూర్వకంగా భగవంతుడు 4 వర్ణముల వారిని సృష్టించాలంటలో గల విశేషం ఏమిటి అని అడిగితే దానికి అనాది నుండి కూడా జీవులు జన్మాంతరంలో చేసిన కర్మల ఫలములు అనుభవింపనంత వరకు వాటిని అనుసరించి సత్వ రజస్తమో గుణములు ఎక్కువగా తక్కువగా ఉంటుందన్నమాట. ఈ గుణకర్మను అనుసరించే భగవంతుడు వారికి బ్రాహ్మణాది వర్ణముల్లో జన్మనిచ్చును అని చెప్పబడింది. ఇంతకీ బ్రాహ్మణాది వర్ణంలో జన్మనిచ్చడం అంటే ఏమిటి? సత్వగుణము అధికముగా ఉన్నవారు బ్రాహ్మణులను, అధికముగా ఉన్నవారు ఏమిటి? సత్వగుణం బ్రాహ్మణులుగాను. అంటే మన అందరికీ ఇది చాలా అంటే రోజు అనుభవించేటువంటి బ్రాహ్మణులు మామూలుగానే సంఘంలో బ్రాహ్మణులు చాలా మెతకగా ఉండేవారు, భయస్థులు, సంఘానికి గౌరవం ఇచ్చేటువంటి వారు, దేనికైనా కూడా
ధర్మాన్ని గౌరవించేటువంటి వారు, నీతి నియమాన్ని అంటే మిగిలిన వాళ్ళు పాటించడం లేదని కాదండి, వీరు ఎక్కువగా భయపడుతూ ఉంటారన్నమాట. అది మనందరికీ తెలుసు. అందుకనే అటువంటి వారు ఎలా వస్తున్నది సత్వగుణం అన్నమాట. ఆ సత్వగుణం అధికముగా ఉన్న బ్రాహ్మణులుగాను, సత్వ మిశ్రిత రజోగుణం అధికంగా ఉన్న వారు క్షత్రియులుగాను. క్షత్రియుడికి అదే కావాలి, లేకుంటే వాడి పరిపాలన చేయలేదు. రాజుకి మెత్తగా ఉంటే లాభం లేదు. క్షత్రియుడికి అదే ఉండాలి. కాబట్టి సత్వ మిశ్రిత రజోగుణం అధికంగా ఉన్నవారు, తరువాత తమో మిశ్రిత రజోగుణం ఎక్కువగా ఉన్నవారు వైశ్యులుగాను, రజో మిశ్రిత తమో గుణం హెచ్చుగా ఉన్నవారు శూద్రులను జన్మిస్తారన్నమాట. ఈ తీరుగా సృష్టించబడిన వర్ణముల వారికి వారి స్వభావం అనుసరించి వేరువేరు కర్మలను కూడా భగవంతుడే విధించాడు అనేటువంటి విషయం చెప్పండి. ఇక్కడ బ్రాహ్మణులు ఏం చేయాలి? బ్రాహ్మణులు శమ దమాది కర్మలలోను, క్షత్రియులు శౌర్యము తేజస్సులతో కూడిన కర్మల ఎందును, వైశ్యులు కృషి గోరక్షణాది కార్యక్రమాల ఎందును, శూద్రులు తదితర సామాజిక సేవల ఎందును నిరతులగుదురు. ఇదే విషయాన్ని మనకి 18వ అధ్యాయంలో కూడా 41వ శ్లోకం నుంచి 44 చెప్పండి. ఇట్లా గుణకర్మ విభాగ పూర్వకముగా భగవానుడు 4 వర్ణముల వారిని సృజించాడనమాట. ఈ వర్ణ వ్యవస్థ నిరంతరం సాగుతూనే ఉంటుంది, ఇదేమి నిలిచిపోయేది కాదండి వ్యవస్థ. కాకపోతే వర్ణశుద్ధి ఉన్నంత వరకు ఒకే వర్ణమునకు చెందిన స్త్రీ పురుషులకు కలుగు సంతానమును కూడా తల్లిదండ్రుల గుణములే ఒత్తును. ఇది చాలా మనం గమనించవలసిన విషయం అన్నమాట. గమనించేదే కాదు, మనం చూస్తున్నట్టు విషయం కూడా. స్త్రీ పురుషులకు కలుగు సంతానమునకు కూడా ఆ తల్లిదండ్రుల గుణములే ఒత్తును. ఎప్పుడు? వర్ణ శుద్ధి ఉన్నంత వరకు ఒకే వర్ణమునికి చెందిన స్త్రీ పురుషులు కనుక. అప్పుడు ఈ సమాజం నందు ఎట్టి ఒడిదుడుకులను ఉండవు. ఒకవేళ అవి ఏర్పడినను ఈ వర్ణ వ్యవస్థ న్యూనాధిక రూపంలో ప్రవర్తిల్లుతూనే ఉండును. అధిక రూపంలో, న్యూన అంటే తక్కువ అని అర్థం. ఈ ప్రకరణం నందు కర్మలు ఉపాసనలు చైతన్యాంశం అనమాట. వీటిని ఆచరించు అంటే నడుపువారు మనుష్యులే కనుక మనుష్యులకు ఉదాహరణగా తీసుకొని వర్ణ విభాగం వివరించబడింది అనమాట. అట్లే దేవ పితృ పశు పక్షాదుల సృష్టి కూడా వాటి గుణకర్మను అనుసరించియే చేయబడును. కావున ఈ సృష్టి కార్యమునందు భగవంతునకు ఏమాత్రము వైషమ్యం లేదు. ఈ భావమే ఇతర విషం చేయబడింది అనమాట. సరే, బాగుంది. బ్రాహ్మణాది వర్ణముల విభాగం జన్మ వలన ఏర్పడేదా లేక కర్మ వలన? చాలా మందికి సందేహం వస్తుందట. ఈ బ్రాహ్మణులు క్షత్రియులు శూద్రులు అనేటువంటిది బై బర్త్ వస్తుందా, లేదు వాళ్ళు చేసేటువంటి కర్మల వలన ఆపాదించబడుతుందా? బ్రాహ్మణాది వర్ణముల విభాగం జన్మ వలన ఏర్పడేదా లేక కర్మ వలన అంటే, వర్ణ విభాగమునకు జన్మ కర్మలు రెండూ కూడా సమాన అంగములైనప్పటికీ ఈ విభజనకు జన్మయే ముఖ్యమైనది భావింపాలన్నమాట. బై బర్త్ అనమాట. బ్రాహ్మణ్ అంటే బై బర్తే, ఆ శూద్రుడు అంటే బై బర్త్. ఒకవేళ అతను ఎంత కార్యక్రమం చేసినా కూడా, బ్రాహ్మణుడు చేయవలసిన కార్యక్రమం చేసినా కూడా బై బర్త్ అతను శూద్రుడే అనమాట. కానీ తల్లిదండ్రులు ఒకే వర్ణము చెందిన వారైనచో జన్మలో ఏ విధమైన సాంకర్యమో లేనిచో సహజముగా కర్మలో కూడా ఇట్టి సాంకర్యము జరగదు. అదిలో చూడండి, తల్లిదండ్రులు ఒకే వర్ణమునికి చెందిన వారైనచో జన్మలో ఏ విధమైన సాంకర్యము లేనిచో సహజముగా కర్మలో కూడా ఎట్టి సాంకర్యము జరగదు. సహవాస దోషము, ఆహార దోషము మరియు దోష భూయిష్టములైన చదువు సంధ్యలప్పుటమున్న వారి వలన కర్మలలో వైపరీత్యములు ఏర్పడవచ్చును. కావున వర్ణరక్షణకు జన్మయే మూలము. వర్ణరక్షణకు అయినప్పటికీ కర్మశుద్ధి విషయము కూడా కాదనరానిది. కర్మ భ్రష్టత్వం ఏర్పడినచో వర్ణమును రక్షించుకోవడం కష్టమగును. జీవిక విషయమునకు వివాహాది సందర్భములందును జన్మకే ప్రాధాన్యము. శుభలాభముల విషయమున కర్మము జీవనాడి. జన్మత బ్రాహ్మణుడైనను వాని కర్మలు బ్రాహ్మణోచితములు కానిచో వానికి మేలు జరుగదు. కాబట్టి జన్మత బ్రాహ్మణుడైనను వాని కర్మలు బ్రాహ్మణోచితములు కానిచో వానికి మేలు జరగదు. అట్లే సర్వసాధారణ ధర్మములైన సమధమాది గుణములను సత్ప్రవర్తనను కలిగి ఉన్నను శూద్రుడు బ్రాహ్మణోచితములైన యజ్ఞయాగాది కర్మను ఆచరించినచో అతడు తన జీవికను సంపాదించుకొనవచ్చును, కానీ పాప ఫలమును అనుభవింపక తప్పదు. ఇంకో ప్రశ్న వేశారు ఇక్కడ. నష్టప్రాయమైన వ్యర్థ వ్యవస్థ కలిగి కాలములో జన్మను బట్టి వర్ణము నిర్ణయింపక కర్మాచరణను బట్టి వర్ణము నిర్ణయించటంలో గల దోషం ఏమిటి? ఇది చాలా మంది అడిగేటువంటి ప్రశ్న అండి. ఏమిటంటే,
సరే బ్రాహ్మణులు ఇది ఆచరిస్తున్నారు కాబట్టి వాళ్ళు బ్రాహ్మణులు అనొచ్చు. కానీ బ్రాహ్మణులు వారు ఆచరించవలసినటువంటి ధర్మాలను ఆచరించడం లేదు, చాలామంది లేదు, చాలామంది వదిలేశారనమాట. కాబట్టి మరి వారిని ఏమనాలి అంటే దానికి చెప్తున్నారనమాట. నష్టప్రాయమైన వర్ణ వ్యవస్థలు ఈ కాలంలో ఇట్లు భావించడం యుక్తం కాదు. ఏమిటి? వర్ణ వ్యవస్థలో కొంత శైథిల్యం ఏర్పడిన మాట వాస్తవమే, అయినను అది పూర్తిగా నశింపలేదు. జీవులు తమ కర్మబలం అనుభవించడం వరకే వారి పూర్వకర్మానుసారము భగవంతుడు వారిని ఆయా వర్ణముల్లో పుట్టించడం. భగవద్విధానమును మనుష్యులు మార్పజాలరు. కర్మాచరణను బట్టి వర్ణమును నిర్ణయించుట అసంభవం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వారి కర్మాచరణం యందు భిన్నత్వం కనబడుతుండదు. అది మనం చూస్తూనే ఉంటాం. ఒకే తల్లిదండ్రులకు జన్మించిన వారి కర్మాచరణం యందు భిన్నత్వం కనబడుతుండదు. ఒకే వ్యక్తియు ఒక దినమునందు ఒక సందర్భన బ్రాహ్మణ కర్మలను మరి ఒక సమయంలో శూద్ర కర్మలను ఆచరించుండదు. ఇట్టి సందర్భముల్లో వర్ణము నిర్ణయించడం ఎట్లు? అట్లయినతో నిమ్న వర్ణస్థులగుటకు ఎవడు సమ్మతించును? భోజన వివాహాది విషయంలో కల్లోలములు అంటే విషమ సమస్యలు ఏర్పడను. తత్ఫలితముగా వర్ణ విప్లవం ఏర్పడి వర్ణ వ్యవస్థ చిన్నాభిన్నమగును. అందువలన కర్మలను బట్టి వర్ణము నిర్ణయింపరాదు. కర్మలను బట్టి వర్ణములు నిర్ణయింపరాదు. భగవంతుడు ఈ 14వ అధ్యాయంలో సత్వగుణ ప్రధానైన వారు మరణానంతరము ఊర్ధ్వలోకములకు చేరుదనియు, రజోగుణ ప్రధానైన వారు మనుజులుగను, తమోగుణ ప్రధానైన వారు పశుపక్షాదులను జన్మించులని పేర్కొనరు. కానీ ఇచ్చట సత్వగుణ ప్రధానులు బ్రాహ్మణులుగాను, రజోగుణులు క్షత్రియాది వర్ణముల యందును జన్మించులని పేర్కొనడం జరిగింది. ఇవి పరస్పర విరుద్ధము కనిపించుతున్నది కదా అంటే దానికి సమాధానం ఏంటంటే వాస్తవంగా వైరుధ్యం ఏమీ లేదు. రాజస స్వభావం గలవారు రజోగుణ వృద్ధి యందు వృద్ధి చెందిన వారును మానవులుగా జన్మించిన సత్యము. కానీ రజోగుణ ప్రధానులైన మానవులందరి గుణములు సమానముగా ఉండవు. ఈ గుణములలో తారతమ్యములు ఉండును. తదనుసారముగా సత్వగుణ ప్రధానులు బ్రాహ్మణులను, సత్వ మిశ్ర రజప్రధానులు క్షత్రియులుగను, తమో మిశ్ర రజప్రధానులు వైశ్యులుగను, రజోమిశ్ర తమ ప్రధానులు శూద్రులుగను జన్మింతురు. సత్వ రజోగుణ స్పర్శ లేకుండా కేవలము తమోగుణ ప్రధానులు దానికంటే నిమ్న కోటి యోనుల్లోనూ జన్మింతురు. ఇదే విధంగా ఇక్కడ మనకి 9వ అధ్యాయంలో 10వ శ్లోకంలో కూడా ప్రకృతియే సమస్త జగత్తును కూడా సృష్టించినట్లు తెలపబడింది అన్నమాట. మరి ఇతర భగవంతుడే స్వయముగా సృష్టికర్త అయినట్లు పేర్కొనబడింది. ఇందు పరస్పర వైరుధ్యం ఉన్నట్టు కనబడుతున్నది కదా. దీనికి సమాధానం ఏమి అంటే ఎట్టి వైరుధ్యమును లేదు. ఆ శ్లోకమనే కేవలము ప్రకృతియే జగత్తును సృష్టించున్నట్లు పేర్కొనబడలేదు. భగవంతుని అధ్యక్షతన ప్రకృతి జగత్తును రచించినట్టు చెప్పబడినది. ప్రకృతి జడమగుట వలన భగవంతుని సహాయం లేకుండా గుణకర్మ విభాగం చేసి సృష్టి రచన చేయి సామర్థ్యం దానికి లేదు. దీనిని బట్టి ప్రకృతియే జగత్ సృష్టి చేయుచున్నట్టు తెలుపబడిన సందర్భములన్నింటను భగవంతుని పర్యవేక్షణతోడని అది జరుగుతున్నట్లు గ్రహింపవలను. భగవానుడే సృష్టికర్త అని తెలిసిన సందర్భంలో ఆయనయే స్వయముగా రచింపడనియు ప్రకృతి ద్వారా రచింప చేయుననియు ఎరుంగవలను. నేను జగత్ సృష్టికి కర్తనే అయినను కూడా నన్ను అకర్తరగానే ఎరుంగము అని అంతలోని ఆంతర్యం ఏమిటి? ఇదే శ్లోకంలో తస్య కర్తారమపి మా విద్ధి అకర్తారం అవ్యయం అని చెప్పండి. ఒక సైడేమో కర్తారం అంటున్నారు, మరి ఇంకోటి మా విద్య అకర్తారం, విద్ధి అకర్తారం, అది విద్య కర్తారం అంటే నేను చేయటువంటి వాడుగా గుర్తించమంటున్నాడు. ఎలాగది? భగవంతుని కర్మల దివ్యత్వము అవగతం అవుతున్నది అనమాట. భగవంతుని ఏ కర్మల యందు కూడా రాగద్వేషములు కానీ కర్తృత్వము కానీ ఉండవు. సదా సర్వదా అతడు ఆ కర్మలకు అతీతుడు అనమాట. ఆయన అధ్యక్షతన ప్రకృతియే సమస్త కర్మలు చేయును. లోక వ్యవహారం భగవంతుడే కర్తగా గోచరించుతున్నాను. వాస్తవంగా అతడు ఉదాసీనుడు. కర్మలతో ఆయనకి ఎట్టి సంబంధము లేదు. ఈ భావన స్పష్టపరచుడికే భగవంతుడు తను అకర్తగా పేర్కొనను. జ్ఞాని అయిన వాడు తాను కర్మలను ఆచరించినప్పుడు ప్రతిఫలాపేక్ష కానీ కర్తృత్వ బుద్ధి కానీ వానికి ఉండవు. కావున కర్మల ఫలముతో అతనికి సంబంధం ఉండదు. జ్ఞాని అయిన మనుషుని విషయమే ఇట్లుండగా ఇక భగవంతుని విషయం చెప్పవలసింది ఏమున్నది? భగవంతుని కర్మలన్నీ కూడా అలౌకికములే. ఇది ఈ విషయం చాలా చక్కగా చాలా విస్తృతంగా వ్యాఖ్యానం ఇవ్వబడింది అన్నమాట. అందుకనే మీతో పంచుకోవాలని చెప్పి ఇంకా కూడా మనం చదివినటువంటి అనేకమైన శ్లోకాలకు భగవద్గీతలో కూడా చాలా చక్కటి వ్యాఖ్యానాలు ఇవ్వబడింది అనమాట. ఇది వర్ణ ధర్మాల గురించి ఇవ్వబడినటువంటిది. ఆ తర్వాత మనం ఆశ్రమ ధర్మవర్ణం కూడా చదువుకుందామండి.
దాంట్లో కూడా కొన్ని భగవద్గీతలు అదేమైందంటే ప్యారలల్గా చదవటం జరుగుతున్నది అనమాట. ఈ పొద్దున భగవద్గీత చదువుతున్నాం 5:30, 6 గంటలకి. తర్వాత మధ్యాహ్నం ఈ పాఠం చెప్పుకునేటప్పుడు రెండు కూడా కోయిన్సైడ్ అవుతున్నాయి అనమాట, అదృష్టవశాత్తు. కాబట్టి అది కూడా చెప్పుకోవడం జరిగింది అనమాట. సరే, ఇక మనం 9వ అధ్యాయానికి వస్తామండి. అంటే 9వ అధ్యాయానికి ఆశ్రమ ధర్మ వర్ణనం. ఔరవాచ బాలకృతోపనయనో వేదాహరణ తత్పరః గురుగేహే వసేద్భూప బ్రహ్మచారీ సమాహితః. బాలకృతోపనయనో వేదాహరణ తత్పరః గురుగేహే వసేద్భూప బ్రహ్మచారీ సమాహితః. శౌచాచారవతా తత్ర కార్యం శుశ్రూషణం గురోః. శౌచాచారవతా తత్ర కార్యం శుశ్రూషణం గురోః. వ్రతాని చరతా గ్రాహ్యో వేదచ్చ కృత బుద్ధినా ఉభే సంజే రవిం భూప తథైవ అగ్నిం సమాహితః. ఉపదిష్టే తదా కుర్యాత్ గురోరప్యభివాదనం. ఉభే సంజే రవిం భూప తథైవ అగ్నిం సమాహితః. ఉపదిష్టే తదా కుర్యాత్ గురోరప్యభివాదనం. స్థితే తిష్టేత్ వ్రజేతి యాతే నీచైః ఆసీత్ తథా తతి. శిష్యో గురౌ నృపశ్రేష్ఠ ప్రతికూలం న సంభజేత్. తేనైవ ఉక్తః పఠేత్ వేదం నాన్యచ్చిత్తః పురస్థితః. అనుజ్ఞాతశ్చ భిక్షాన్నం అస్నీయాత్ గురుణా తతః. అవగాహేదపః పూర్వం ఆచార్యేణ అవగాహితాః. అవగాహేదపః పూర్వం ఆచార్యేణ అవగాహితాః. సమిజ్జలాదికం చాస్య కల్యం ఉపానయేత్. అవగాహేదపః పూర్వం ఆచార్యేణ అవగాహితాః. సమిజ్జలాదికం చాస్య కల్యముపానయేత్. గృహీతగ్రాహ్య వేదస్య తతో అనుజ్ఞామవాప్య చ గార్హస్యమవాసేత్ ప్రాజ్ఞో నిష్పన్న గురు నిష్కృతిః. గృహీతగ్రాహ్య వేదస్య తతో అనుజ్ఞామవాప్య చ గార్గ్యస్యమవసేత్ ప్రాజ్ఞో నిష్పన్న గురు నిష్కృతిః. విధినా అవాప్తధారస్తు జనం ప్రాప్య స్వకర్మణ గృహస్థ కార్యమఖిలం కుర్యాత్ భూపాల శక్తితః. నివాపేన పితॄన్ అర్చేత్ యజ్ఞైర్దేవాన్ దదాతి దీన్. అన్నైర్మునీంచ స్వాధ్యాయై అపత్యేన ప్రజాపతిం. అన్నైర్మునీంచ స్వాధ్యాయైరపత్యేన ప్రజాపతిం. బలికర్మణా భూతాని వాత్సల్యేన అఖిలం జగత్. ప్రాప్నోతి లోకాన్ పురుషో నిజకర్మ సమార్జితాన్. భిక్షాభుజశ్చ ఏ కేచిత్ పరివ్రాట్ బ్రహ్మచారిణః. తే అప్యత్రైవ ప్రతిష్టంతే గార్హ్యస్యం తేన వై పరం. భిక్షాభుజశ్చ ఏ కేచిత్ పరివ్రాట్ బ్రహ్మచారిణః. తే అప్యత్రైవ ప్రతిష్టంతే గార్హస్యం తేన వై పరం. వేదాహరణ కార్యాయ తీర్థస్నానాయ చ ప్రభో అటంతి వసుధాం విప్రాః. పృథివీ దర్శనాయ చ అనికేతా హి అనాహార యత్ర సాయం గృహాచ్యయే. తేషాం గృహస్థ సర్వేషాం ప్రతిష్టా యోనిరేవ చ. తేషాం స్వాగతదానాది వక్తవ్యం మధురం నృప. గృహాగతానాం దద్యాత్ శయనాసన భోజనం. తేషాం స్వాగతదానాది వక్తవ్యం మధురం నృప. గృహాగతానాం దద్యాత్
శయనాసన భోజనం అతిథిర్యస్య భగ్నాసో గృహా ప్రతినివర్తతే స దత్వా దుష్కృతం తస్మై పుణ్యమాదాయ గచ్చతి. అవజ్ఞానమహంకారో దంభశ్చైవ గృహే సతః పరితాపోపఘాతౌ చ పారుష్యం చ న సచ్యతే. యస్తు సమ్యక్ కరోత్యేవం గృహస్థః పరమం విధిం సర్వబంధ వినిర్ముక్తో లోకానామాప్నోదనుత్తమాం. యస్తు సమ్యక్ కరోత్యేవం గృహస్థః పరమం విధిం సర్వబంధ వినిర్ముక్తో లోకానామాప్నోదనుత్తమాన్. వయ పరిణతౌ రాజన్ కృతకృత్యో గృహాశ్రమీ పుత్రేషు భార్యాం నిక్షిప్య వనం గచ్చే సహైవ సహ. పర్ణమూల ఫలాహార కేశస్మశ్రుజటాధరః భూమి సాయి భవేత్ తత్ర ముని సర్వాతిథిర్నృప. పర్ణమూల ఫలాహారః కేశస్మశ్రుజటాధరః భూమి సాయి భవేత్ తత్ర ముని సర్వాతిథిర్నృప. చర్మకాశకుశై కుర్యాత్ పరిధానోత్తరీయకే తద్వద్రిషవణం స్నానం శస్త్రమస్య నరేశ్వరా. దేవతాభ్యర్చనం హోమః సర్వాభ్యాగత పూజనం. దేవతాభ్యర్చనం హోమః సర్వాభ్యాగత పూజనం. భిక్షాబలి ప్రదానం చ శస్త్రమస్య నరేశ్వర. వన్యస్నేహేన గాత్రాణం అభ్యంగనశ్చాచ్చ సత్యతే. తవచ్చ తస్య రాజేంద్ర శీతోష్ణాది సహిష్ణుత. యస్వైతాం నిహితశ్చర్యాం వానప్రస్థ చ నరేర్మునిః న స దహతి అగ్నివద్దోషాన్ జయే శ్లోలోకాన్ చ శాశ్వతాన్. యత్వేతాం నిహితశ్చర్యాం వానప్రస్థశ్చరేన్మునిః సా దహతి అగ్నివద్దోషాన్ జయే లోకాన్ చ శాశ్వతాన్. చతుర్దశాశ్రమోభిక్షో రోచ్యతే యో మనీషిభిః తస్య స్వరూపం గతో మమ శ్రోతుం నృపార్హసి. పుత్రద్రవ్యకలత్రేషు త్యక్త స్నేహో నరాధిప చతుర్థమాత్రమం స్థానం గచ్చేన్నిర్ధూతమత్సరః. సైవర్గికాం త్యజేత్ సర్వాన్ ఆరంభానవనీపతే. మిత్రాదిషు నమో మైత్రః నమస్తేష్వేవ జంతుషు. జరాయుజాండజాదీనాం జరాయుజ అండజాదీనాం వాంగ్మనఃకాయ కర్మభిః యుక్త కుర్విత న ద్రోహం సర్వసంగాన్ చ వర్జయేత్. ఏకరాత్రితిథిర్గ్రామే పంచరాత్రితిథిపురే తదా తిష్టేద్యదా ప్రీతే ద్వేషో వా నాస్య జాయతే. ప్రాణయాత్రా నిమిత్తం చ వ్యంగారే ఉక్తవచ్చనే కాలే వృధత్తవర్ణానాం విచార్థం పర్యటే గృహాన్. కామక్రోధస్తథా దర్పమోహలోభాదయచ్చయే తాంసో దోషాన్ పరిత్యజ్య పరివ్రాడ్ నిర్మమో భవేత్. కామక్రోధస్తథా దర్పమోహలోభాదయచ్చయే తాంసు దోషాన్ పరిత్యజ్య పరివ్రాడ్ నిర్మమో భవేత్. అభయం సర్వభూతేభ్యో దత్వా యచ్చరతే మునిః తస్యాపి సర్వభూతేభ్యో న భయం విద్యతే క్వచిత్. కృత్వా అగ్నిహోత్రం స్వశరీర సంస్థం శారీరమగ్నిం సముఖే జుహోతి. విప్రస్తు వైశ్యోపగతైర్హరిభిః హితాగ్నికానాం ప్రతీతి స్మ లోకాన్. మోక్షాశ్రమం యచ్చరతే యథోక్తం శుచిస్వసంకల్పిత భుక్తియుక్తః అనిందనం జ్యోతిరివ ప్రశాంతః. స బ్రహ్మలోకం జయతి ద్విజాతిః. కృత్వా అగ్నిహోత్రం
స్వశరీర సంస్థం శారీరమగ్నిం స్వముఖే జుహోతి విప్రస్తు వైశ్యోపగతైర్హవిర్భిః చితాగ్నికానాం వ్రజతి స్మ లోకాన్ మోక్షాశ్రమం యచ్చరతే యదోక్తం శుచి స్వసంకల్పిత భుక్తియుక్త అనింధనం జ్యోతిరివ ప్రశాంత సబ్రహ్మలోకం జయతి ద్విజాతీది. శ్రీ విష్ణుపురాణే తృతీయాంశే ఆశ్రమ ధర్మవర్ణం నామ నవమోऽధ్యాయ సమాప్త. ఇది ఈ 9వ అధ్యాయంలో ఆశ్రమ ధర్మ వర్ణం అనమాట. ఇప్పటికే కొంతవరకు మీకు ఒక అవుట్లైన్ అంటాం, అది అర్థమైపోయి ఉంటుంది. ఆశ్రమ ధర్మాలు ఏమిటి అనేటువంటిది మనం ఒక్కొక్క శ్లోకాన్ని చదువుకుంటూ పోదాం. ఔర్వ ఉవాచ అంటే ఔరుడు సగనుతో చెప్తున్నాడు అనమాట. ఏమని? ఎందుకంటే ఇంతకుముందు దీంట్లో ఔరుడు చెప్తున్నాడు, ఇకపై ఆశ్రమాచారాలు పాటించే వారి ధర్మాలు తెలియజేస్తాను, ఆలకించు అని ఔరుడు చెప్తున్నాడు అనేటువంటి విషయం మనం 8వ అధ్యాయం చివరి శ్లోకంలో చదువుకున్నాం, 41వ శ్లోకంలో. కాబట్టి ఇప్పుడు ఔర్వ ఉవాచ అంటే ఔరుడు సగరంతో చెప్తున్నాడు అనమాట. ఏమని? బాలః కృత ఉపనయనో వేద ఆహరణ తత్పర గురుగేహే వసేద్భూప బ్రహ్మచారి సమాహితః శౌచాచారవత తత్ర కార్యం శుశ్రూషణం గురోహ వ్రతాన్ని చరతాగ్రాహ్యో వేదచ్చ కృతబుద్ధిన. అంటే మామూలుగా మనం బ్రహ్మచారి అంటుంటాం. బ్రహ్మచారి అంటే ఏమిటి? మనం ఉపనయనం చేసిన తర్వాత మంత్రం ఉపదేశిస్తారనమాట. ఆ మంత్రం ఉపదేశించిన తర్వాత అతనికి అర్హత వస్తుందన్నమాట వేదాధ్యయనానికి అన్నిటికీ కూడా. అంటే పాత రోజుల్లో 8వ వయసు రాగానే ఇలా చేసి గురువుతో పంపించేస్తారు. గురుకుల వాసం అనమాట. ఈ 10-15 సంవత్సరాలు అక్కడే ఉండాలి, గురు శుశ్రూష చేస్తూ విద్యలన్నీ నేర్చుకొని మళ్ళీ తిరిగి రావాలి ఇంటికి. వచ్చిన తర్వాత పెళ్లి చేస్తారు, అంటే వివాహం చేస్తారనమాట. అప్పుడే అర్హత వస్తుందన్నమాట. అర్హత ఎప్పుడు వస్తుంది పురుషునికి అంటే, ఈ విధంగా చదువు సంధ్యలు అన్ని బాగా అద్దిన తర్వాత తను సంపాదించగలిగి తన కుటుంబాన్ని పోషించే శక్తి ఉన్నప్పుడే వివాహం చేసుకోవాలన్నమాట. అది లేనప్పుడు ఇబ్బందులు పాలవుతారు. ముందు బాగానే ఉంటుంది కొంతకాలం, ఒక 6 నెలలు బాగుంటుంది సంసారం. ఆ తర్వాత మొదలవుతుంది అనమాట. అంటే మామూలుగా మనం ఏదైనా ఒక కొత్త వస్తువు కొనుక్కున్నాం అనుకోండి, ఒక 6 నెలలు బాగానే పనిచేస్తుంది. ఆ తర్వాత లోపాలన్నీ బయటపడుతూ ఉంటాయి. అప్పటికి గ్యారంటీ పీరియడ్ అయిపోతుంది, ఇంకేం చేయలేము. మనం కట్టుకున్న భార్యని ఏం చేస్తాం? మళ్ళీ పుట్టింటికి పంపలేము, గ్యారంటీ పీరియడ్ అయిపోయింది అనమాట. ఆ వస్తువు కూడా మనం తిరిగి ఇవ్వలేము. అలాగే అప్పుడు ఏమవుతుంది? కాబట్టి అన్ని చక్కగా అన్ని అర్హతలు సంపాదించాలి. ముందు వివాహానికి ముందు అన్ని అర్హతలు సంపాదించాలి. ఈ రోజుల్లో పిల్లవాడికి చెప్పాల్సిన పని లేదనుకోండి, అన్ని అర్హతలు ఉంటే దాంట్లో ఒక ఇల్లు, కారు అన్నీ కూడా వచ్చేస్తున్నాయి అనమాట. ఏమంటే అవన్నీ ఉంటేనే అబ్బాయిలకి వివాహం అవుతుంది, అమ్మాయిల కోరికలు అలాగే ఉంటుంది అనమాట. అప్పటికే వివాహం చేసుకొని 25లో వివాహం చేసుకుంటే 40లోనో ఎప్పుడో ఇల్లు గురించి ఆలోచించడం ప్రారంభించాం. ఇల్లు మనకు కావాలని 45లో ఒక చిన్న ఇల్లు కొనుక్కున్నాం. అదే ఇంటితో సంసారం అయిపోయింది అనమాట. జీవితం కూడా అదే ఇంట్లో అయిపోతుంది. ఇప్పుడు అలా కాదు. పిల్లలు ఉద్యోగం చేరంగానే 4-5 సంవత్సరాలు అవగానే ఒక ఇల్లు, వాకిలి అన్నీ సమకూర్చుకొని సంసారానికి కావాల్సినవన్నీ కూడా చక్కగా వివాహం చేసుకొని ఆ తర్వాత చక్కగా కాపురం చేసుకుంటాం అనుకోండి. చాలా మంది ఎక్కడో ఒక ఇద్దరు ఇబ్బందులు ఉంటాయి, అది మామూలు. ఆ రోజుల్లో ఉన్నాయి, ఈ రోజుల్లో ఉన్నాయి అనుకోండి. ఇలాగా గృహస్థాశ్రమానికి కావాల్సిన అన్ని అర్హతలు సంపాదించాలి. అందుకనే బాలః కృత ఉపనయనం అన్నారు. అంటే శ్రీహరికి సంతోషాన్ని కలిగించే వర్ణ ధర్మాలు మొత్తంగా వివరించి ఇప్పుడు ఈ 9వ అధ్యాయంలో ఆయా ఆశ్రమ ధర్మాన్ని నిరూపిస్తున్నాను అనమాట. ఇక్కడ బాలః కృత ఉపనయనం అంటే బాలుడు ఉపనయనం అయిన తర్వాత వేద ఆహరణ తత్పర అన్నారు. ఆహరణం అంటే ఏమిటి? అభ్యసించడంలో ఆసక్తి అనమాట. వేద ఆహరణం అంటే దొంగలించడం అని అర్థం. ఆహరణం అంటే ఇక్కడ దొంగలించడం అంటే నేర్చుకోవడం అని అర్థం అండి. వేదాన్ని దొంగలించడం కాదు. వేద ఆహరణ తత్పర అంటే ఏమిటి? ఆసక్తి కలవాడు, తత్పరుడు అంటే. అది నేర్చుకొని కుతూహలం కలవాడై బ్రహ్మచర్యం అవలంబించి గురుగేహే వసేద్భూప. గేహం అంటే ఇల్లు అని అర్థం. అంటే గురువు దగ్గర ఉండడం అన్నమాట. కాబట్టి ఆయన దగ్గర ఉండి వసేద్భూప బ్రహ్మచారి సమాహిత. ఎలా ఉండాలి? నియమంతో నివసించాలి. సమాహిత అన్నారు. నియమంతో నివసించాలి. ఉండేది కాదు. ఈ రోజుల్లో కొంతమంది రెసిడెన్షియల్ స్కూల్స్లో ఉంటున్నారు. చాలామంది పిల్లల్ని హాయిగా రెసిడెన్షియల్ స్కూల్స్లో వేస్తున్నారు. అంటే ఇక సమ్మర్కి ఇంటికి వస్తాడు, మధ్యలో ఎప్పుడైనా సెలవులు వస్తే వస్తుంటాడు అనుకోండి. కానీ ఇక జీవితం అంతా కూడా అక్కడే గడిచిపోతున్నాం. తల్లి, తండ్రి, పిల్లలు, చెల్లెలు, అన్న, తమ్ముళ్ళు ఇవన్నీ అవసరం లేదు. రెసిడెన్షియల్ స్కూల్లో వేసేస్తారు. ఇంకా అన్నీ 6వ తరగతిలో వేసేస్తే 10వ తరగతి, ఇంటర్మీడియట్ వరకు అనమాట. ఆ తర్వాత ఎట్లాగూ
ఇంజనీరింగ్ కాలేజీ, ప్రొఫెషనల్ కాలేజెస్లో హాస్టల్లోనే ఉంటారనమాట. ఇలా సాగిపోతుంది జీవితం అంతా కూడా. ఇదేం తక్కువ కాదు, ఆ రోజుల్లో గురుకులం లాగానే రెసిడెన్షియల్ స్కూల్స్ అంటే. అదేవిధంగా ఈ గురువు గృహాల్లో నియమంతో నివసించాలి. అది గురువు గృహం కానీ లేదు రెసిడెన్షియల్ అకామిడేషన్ ఎక్కడైనా ఉండేటప్పుడు నియమంతో ఉండాలండి. విద్య నేర్చుకునేవాడు కాదు అందరూ. మనం కూడా ఎవరింటికైనా పోయినప్పుడు కొన్ని నియమాలు పాటించాలన్నమాట. అప్పుడే మళ్ళా మనల్ని వారు వస్తున్నామంటే హృదయపూర్వకంగా ఆహ్వానించేలాగా ఉండాలి. అంతేగాని వాళ్ళు వస్తున్నారంటే లేదండి మేము బలాని ఊరికి పోతున్నా అని చెప్పేలా ఉండకూడదు. కరెక్ట్గా సమయానికి ఏదో ఒకటి చెప్పేసి వాళ్ళు తప్పించుకునేలా ఉండకూడదు. మనం వస్తున్నామంటే సంతోషించాలన్నమాట. అబ్బా సందడిగా ఉంటుంది, కాస్త చేదోడుగా ఆదోడుగా ఉంటారు, అలా సంతోషపడాలన్నమాట. అలాగే నియమంగా ఉండాలి ఎవరింటికి పోయినప్పుడు. ఇక్కడ కూడా గురువు గృహంలో నియమంతో నివసించాలి. గురుగేహే వసేద్ భూప, వసేదని నివసించాలి. ఎవరు బ్రహ్మచారి సమాహిత, నియమంతో నివసించాలన్నమాట. ఆ తర్వాత ఏం చేయాలి ఆయన? శౌచ ఆచారవత తత్ర కార్యం. అక్కడ శౌచము ఆచారవత అంటే ఆచారం పాటిస్తూ, కార్యం గురు శుశ్రూషణం గురోహో, గురు శుశ్రూష చేయాలి. ఆయన సంతోషపడాలి చేయాలి. ఆయన చెప్పిన పనులన్నీ చేయాలన్నమాట. ఆషాఢభూతి కదండి అని చెప్పుకున్నాం. అలా కాకుండా నిజమైన భక్తితో చేయాలన్నమాట. వ్రతాలు అంటే నియమాలు ఆచరిస్తూ స్థిరమైన బుద్ధితో వేదాభ్యాసం చేయాలి. వ్రతాన్ని చిరత గ్రాహ్యో వేదశ్చ కృతబుద్ధినా. కృతబుద్ధినా అంటే ఏమిటి? స్థిరమైన బుద్ధితో అన్నమాట. ఏదో నేర్చుకుంటా అమ్మ నాన్న తీసుకొచ్చి ఇక్కడ పడేశారు అని చెప్పి కాకుండా, నువ్వు నిజంగా విద్య నేర్చుకోవాలి అనేటువంటి నిశ్చయంతో ఉండాలన్నమాట. అదే కృతబుద్ధినా అన్నారు. కృతబుద్ధినా అంటే ఏమిటి? స్థిరమైన బుద్ధితో వేదాభ్యాసం చేయాలన్నమాట. కాబట్టి ఇక్కడ వ్రతములు అంటే ఏమిటి? ప్రాజాపత్యము, సౌమ్యక వ్రతము, ఆగ్నేయము, వైశ్వదైవికము మొదలైనవి అన్నమాట. ప్రాజాపత్యము, సౌమ్యక వ్రతము, ఆగ్నేయము, వైశ్వదైవికము మొదలైనవి. ఇంకనూ కూడా మధు అంటే మద్యము మాంసమును వదిలిపెట్టుట కూడా చరిత ఆచరించుతూ ఉండే వేదమును గ్రహించాలి అన్నమాట. చరిత ఆచరించుతూ ఉండే వేదమును గ్రహించాలి. మాంసం పెట్టుట కూడా వ్రతమే అన్నమాట. అది కూడా మాంసాహాన్ని వదిలిపెట్టడం, మధువు మాంసము వదిలిపెట్టడం కూడా వ్రతమేనండి. మనకి గాంధీ విదేశాలకు పోయినప్పుడు వాళ్ళ అమ్మ చేతిలో చేసి ఒక భాష అంటే ఆయన నుంచి ఒక వాగ్దానం చేయించుకుందనమాట. గాంధీ గారి నుంచి మనం చదువుకుంటాం. మై ఎక్స్పీరియన్స్ విత్ ట్రూత్ అని ఆయన ఆటోబయోగ్రఫీ. అది చదివితే దాంట్లో ఒక సందర్భంలో చెప్తాను అనమాట. అంటే నేను మద్యము మాంసము ఏది కూడా ముట్టను అని చెప్పి, అటువంటి చెడు అలా జోలికి పోను అని చెప్పి. కానీ ఒక సందర్భంలో పాప ఆయనకి మేకమా ఏదో తినాల్సి వస్తుంది. ఆ తినప్పుడు లోపలంతా కూడా కడుపులో అదే అరుస్తున్నట్టుగా అనిపిస్తుంది అంట. ఒకే సందర్భం ఎక్కడ చూశాను. ఎప్పుడు కాదు, ఆయన ఎప్పుడు తినలేదు. ఆయన మాంసం లేదు, సత్యమే మాట్లాడేవాడు. ఆయన గురించి మనం పెద్దగా చెప్పుకోవాల్సిన పని లేదు, ఎందుకంటే అందరికీ తెలిసిన విషయాలు అనమాట. లేకుంటే ఈ దేశానికి స్వాతంత్ర సమరం అనేటువంటిది తీసుకురావడానికి చాలా అరుదైన వ్యక్తి అనమాట. అటువంటి వ్యక్తి నమ్మలేమో, భూమిపైన ఒక మాంసం రక్త మాంసములతో ఉన్నాడు ఒక వ్యక్తి అనేటువంటి నమ్మలేని చెప్పి ఎయిన్స్టైన్ చెప్పారు. ఎవరో కాదు, ఎయిన్స్టైన్ చెప్పారు, సైంటిస్ట్. అటువంటి వ్యక్తి ఒక దేశాన్ని కదిలించేశారు బ్రిటిష్ వాళ్ళకి ఎదురుగా. అహింసా పద్ధతిలో, అది కూడా హింస కాదు. ఇప్పుడు చూస్తున్నా ఎంత హింస జరుగుతుందో. తలలు వంచాలంటే ఏ దేశానైనా హింస ఎంత జరుగుతుందో చూడండి. మొన్నటి వరకు ఈ అమెరికా ఇరాన్ కొట్టుకున్నారు. అప్పుడు చివరికి ఏమైంది? సంధి కుదుర్చుకున్నారు. మరి పోయిన వస్తాయా? రావు. పోయిన ప్రాణాలు రావు కదండి. ఎంతమంది అమాయకులు చనిపోయారు పాపం. వాళ్ళు చేసుకున్న ఒకటే పాపం, ఆ దేశంలో పుట్టడం, అంతే. దాని నుంచి ఏమి లేదు. అటు రష్యా యుక్రెయిన్ జరుగుతూనే ఉన్నది యుద్ధం. అది ఎందుకు చేస్తున్నారు ఎవరికి తెలియదు. ఇంకా జరుగుతూనే ఉంది. ఉన్నటువంటి వీళ్ళు వేస్తారు బాంబులు, తర్వాత వాళ్ళు వేస్తారు. ఎంతమంది అమాయకులు బలిగొన్నారు. అయినా జరుగుతూనే ఉంది. కానీ అటువంటి హింసా ప్రవృత్తి లేకుండా ఇంత దేశాన్ని ప్రజలను ఒక బాటలో నడిపించి ఒక తాటిపైన స్వాతంత్రం తెప్పించారంటే అది చాలా కష్టమైన. అది అన్ని కూడా నియమంతో నివసించారనమాట. అటువంటి నియమాలతో వాళ్ళు నివసించారనమాట. అందువల్లే మాట కట్టుబడి ఉండేవాళ్ళు. ఏదైనా మాట చెప్తే కట్టుబడి ఉండేవాళ్ళు.